బీజేపీలో చేరే ప్రసక్తే లేదు, అన్ని విషయాలు ఆలోచించే రాజీనామా చేశా అని రాజాసింగ్ పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. రాజాసింగ్ గురించి మనం వివరంగా ఒక రెండు విషయాలు మాట్లాడే విషయంలో చూసినట్టయితే, ఆయనే దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే యావత్ భారతదేశంలో కానీ హైందవ ధర్మానికి ఏమన్నా చిన్న కలంకం వచ్చినా మొట్టమొదలు ఉండే వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉంటాయండి. అన్ని మతాల వాళ్ళను గౌరవిస్తాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం ఉన్నప్పటికీ కూడా ప్రతి మతానికి కూడా కలంకం అనేది రావద్దు. ఇక్కడ మనకు భావస్వేచ్ఛ ఉంది, మన దగ్గర లౌకికత్వం ఉంది, మన దగ్గర మత ప్రమేయం అనేది లేదు. అంటే పరమతాన్ని గౌరవించుకుంటూ మన మతాన్ని, మన స్వధర్మాన్ని కాపాడుకోవాలనేది మన ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి రాజాసింగ్ మన హైందవ ధర్మం కోసం ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా పోరాటం చేసే వ్యక్తి. దాదాపుగా మన బీజేపీ యొక్క ప్రస్థానం చూసినట్టయితే, దాదాపు బీజేపీలో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో అసలు ఆ పార్టీ అనేది ఒక జెండా కనిపించే ప్లేస్లో రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు గెలిచి ఆ పార్టీని సుస్థిరం చేశాడనేది ప్రధాన ఎజెండాగా మనం చెప్పుకోవచ్చు. ఈయన రాజాసింగ్ ఏమంటున్నాడంటే, పార్టీలో ఒక ఫైర్ ఉన్న పార్టీ అధ్యక్షుడు కావాలి, పార్టీకి ఒక ఫైర్ ఉండాలి, ఒక బలమైన నాయకుడు ఉండాలి, బలంగా పార్టీని నడిపించాలి అనే ఒక సంకల్పంతోనే ఒక నాయకుడిని ఏర్పాటు చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి మన బీజేపీ పార్టీ అనేది ఇతని యొక్క అంశం. ఆ అంశాన్ని ఇతడు ఏం చేశారంటే, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైటర్ కాదు. సరే, మీరు రామచంద్రరావు గారిని పార్టీ అధ్యక్షుడిగా చేశారు, కానీ అతడు బలంగా అంటే పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ శ్రేణులను చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్లే ఫైటర్ కాదు అని చెప్పేసి పత్రికాముఖంగా రాజాసింగ్ చెప్పడం జరిగింది. కమలం గెలుపు కోసం ఫైటర్ అవసరం, ఎమ్మెల్యే రాజాసింగ్. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కమలం జెండా ఎగరాలి అంటే ఒక మంచి పార్టీ నాయకుడు కావాలి, ఒక ఫైటర్ కావాలి, యుద్ధం చేసే నాయకుడు కావాలి అని చెప్పేసి రాజాసింగ్ కుండబద్దలు కొట్టినట్టు తన వ్యాఖ్యలను పత్రికాముఖంగా వివరించడం జరిగింది. ఈ యొక్క వార్తను మనం బ్రీఫ్గా పేజీ నెంబరు 3లో చూసినట్టయితే, బీజేపీలో చేరే ప్రసక్తే లేదు, అన్ని విషయాలు ఆలోచించే రాజీనామా చేశా, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు రైటర్, కమలం గెలుపు కోసం ఫైటర్ అవసరం, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. మీరు పార్టీ అధ్యక్షునిగా చేసినటువంటి రామచంద్రరావు ఫైటర్ కాదట, రైటర్ అట. కమలం గెలుపు కోసం ఫైటర్ అవసరం, అన్నీ ఆలోచించే రాజీనామా చేశాను, నా మీద ఎవరు ఒత్తిడి లేదు, ఏదీ లేదు, స్వతంత్రంగా స్వేచ్ఛగా పార్టీ నుంచి వైదొలగాలనుకున్నాను, అదేవిధంగా నేను పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది అనేసి రాజాసింగ్ గారు చెప్పడం జరిగింది. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అన్ని విషయాలు ఆలోచించే పార్టీ రాజీనామా చేసినట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేశారన్న ప్రచారం అవాస్తవమని, తాను ఆయన ఫోన్ చేసే అంతటి వ్యక్తిని కాదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు రైటర్ మాత్రమేనని, ఫైటర్ కాదన్నారు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలంటే పార్టీకి ఫైటర్ ఖచ్చితంగా అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీలో జరుగుతున్న సమస్యలను కేంద్రానికి చెప్పే వరకు ఎవరిని వదిలే ప్రసక్తి లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ఎవరితో నష్టం జరుగుతుందో, అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నారో వాటి వివరాలు బీజేపీ పెద్దలకు తప్పకుండా వివరిస్తానని అన్నారు. తనపై కొందరు కావాలనే కుట్రలు చేస్తూ రాజాసింగ్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నారని సోషల్ మీడియా ప్రచారం చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న విషయాలను ఐబీ, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కేంద్రం తప్పించుకుంటున్నదని పేర్కొన్నారు. పార్టీ నాశనం చేస్తున్నారని, అరాచకాలు భాగోతాన్ని కేంద్ర పెద్దలకు వివరించే వరకు ఆ పార్టీలో అడుగు పెట్టబోనని తేల్చి చెప్పేశారు. కొందరు నాయకులు అంటున్నారు,
ఒక మిస్డ్ కాల్ ఇస్తే మళ్ళీ బీజేపీ పార్టీలోకి వస్తా అని చెప్పేసి ఈ వార్త కూడా మన అరవింద్ గారు చెప్పడం జరిగింది. ఒక మా ఉంది అమిత్ షా ఫోన్ చేస్తే మళ్ళీ రాజా సింగ్ వస్తాడని. అమిత్ షా ఫోన్ చేసే అంత గొప్ప వ్యక్తిని కాదు నేను అని, ఒక సాధారణమైన వ్యక్తినే అని చెప్పేసి పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవం రాజాసింగ్ గారు అన్నది. ఎందుకంటే ఇతర పార్టీ నుంచి మంచి మంచి నాయకులు బీజేపీ పార్టీలకు రావడం జరిగింది. అంటే ఆ పార్టీలో వాళ్ళ స్వతంత్రంగా ముందున్న పార్టీలో వారికి సరైన న్యాయం జరగకపోతే బీజేపీ పార్టీని నమ్ముకొని వచ్చారు. మరి ఇటీవల దాదాపుగా మన ఈటెల రాజేందర్ విషయం చూసినట్టయితే ఆయనకు తీవ్రంగా అన్యాయం చేసినట్టే బీజేపీ. ఎందుకంటే ఆయనకంటూ ఒక హుజురాబాదులో ఒక స్వతంత్రంగా ఒక మంచి నియోగవర్గంలో పార్టీ కార్యకర్తల సపోర్ట్ ఉంది, ప్రజాబలం ఉంది. మళ్ళీ సుదీర్ఘమైనటువంటి రాజకీయం తెలంగాణ రాజకీయ పార్టీలో తనకంటూ ఒక అనుభవం ఉంది. తన అనుభవాన్ని కూడా బీజేపీ పార్టీ తీసుకోవాలి. ఆయనకు కూడా ఒక మంచి స్థానం, ఇటువంటి చాలా అనుభవం ఉన్న నాయకులకు సరైన స్థానం కల్పిస్తే వాళ్ళ ద్వారా పార్టీ ముందుకు పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుండేది అనేది రాజాసింగ్ అభిప్రాయం. ఇట్లా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క అసమానతలు అనేటువంటి పార్టీలో తీవ్రంగా జరుగుతున్నాయి. ఇటువంటి విషయాలు ఇంకా హైకమాండ్కు తెలియకపోతున్నాయి. ఇవన్నీ కూడా నేను తెలిసేటట్టు చేస్తాను, కానీ నేను మాత్రం బీజేపీ పార్టీకి వచ్చే ప్రసక్తి లేదు. నాకు ఎవరు ఫోన్లు చేయలేదు. అమిత్ షా లాంటి పెద్ద వాళ్ళు కూడా ఫోన్ చేసేంత గొప్ప వ్యక్తిని కాదు అని సభాముఖంగా పత్రికాముఖంగా చాలా సాధారణమైన మనిషినని, నేను హైందవ ధర్మం కోసం పోరాడతానని రాజాసింగ్ గారు చెప్పడం జరిగింది.